హలో అందరికీ. మరొక కొత్త రెసిపీకి మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ముందు ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో అడిగాను నేను, ఇది ఏ రెసిపీయో గెస్ చేయండి అని చెప్పి. ఒకళ్ళు చెప్పారు ఇది పొటాటో ఫ్రై అని చెప్పి. పొటాటోతో పాటు బెండి కూడా ఉంది ఇందులో, బెండకాయ. చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. అండ్ ఇది ఫస్ట్ టైం చేయడం కాదు. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్‌ని బట్టి వేటికి ఏదైతే మ్యాచ్ అవుతుందో వాటితో నేను చేస్తూ ఉంటాను. ఇది చాలా సింపుల్. ఫస్ట్ అయితే ఆలూని మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇది షాలో ఫ్రై. మీరు ఆయిల్ కాలితే తగ్గించుకోవచ్చు. తీసేసిన తర్వాత నెక్స్ట్ బెండకాయలు కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసేయండి. పసుపు, ఉప్పు, కారం ఏమీ వేయక్కర్లేదు. జస్ట్ ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. సో, జిగురు కూడా మంచిగా పోతుంది బెండకాయలకి. తర్వాత లైట్‌గా నూనె మజ్జిగ చూసుకొని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోండి. మీకు పోపు దినుసులు ఇష్టమైతే అవి వేసుకోండి. మా ఇంట్లో సరిగ్గా తినరు అందుకని నేను వెయ్యట్లేదు. తర్వాత ఆలు కూడా అందులోనే వేసుకొని పసుపు, ఉప్పు, కారం మీ టేస్ట్‌కి సరిపడినట్టుగా వేసుకొని వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే ఎంత సూపర్‌గా ఉంటుందంటే అసలు చెప్పలేం. చాలా ఈజీ. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలనుకున్నప్పుడు కూడా 4 బెండకాయలు, ఒక చిన్న ఆలు తీసుకొని ఇదే వేలో మనం ఫ్రై చేస్తే జస్ట్ ఒక 10 మినిట్స్ కూడా పట్టదు. బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. ఎందుకంటే తక్కువ క్వాంటిటీ కదా! ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. రైస్‌లో బావుంటుంది, సాంబార్‌లో బావుంటుంది, పప్పులో కూడా బావుంటుంది. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.